హలో గైస్, ఈరోజు కూడా ఆల్మోస్ట్ 7 days బట్టి మార్కెట్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈరోజు కూడా మోర్ దాన్ 200 పాయింట్స్ నిఫ్టీలో ఫాల్ అనేది చూసాం అనమాట. మార్కెట్స్ ఇంకా ఎంతవరకు పడవచ్చు, నెక్స్ట్ మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో డిస్కస్ అనేది చేద్దాం గైస్. అలాగే చాలామంది బీఎస్సీ స్టాక్ గురించి అడుగుతున్నారు. కొంత హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకున్నాం, కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, ఏ లెవెల్స్ దాకా రావచ్చు అని అడుగుతున్నారు అనమాట. సిడిఎస్ఎల్ గురించి కూడా అడుగుతున్నారు. సిడిఎస్ఎల్ని ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు అని అడుగుతాం, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే ఈ మార్కెట్ ఫాల్లో మనం కొంత వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోదగ్గ కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఇవి మనకి ఫండమెంటల్స్ బాగున్నాయి. రీసెంట్గా మార్కెట్ ఫాల్లో బాగా ఫాల్ అయ్యి మంచి లెవెల్స్ దగ్గరికి వచ్చాయన్నమాట. 1 or 2 డిప్స్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. అటువంటి ఒక 10 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక లాస్ట్ 7 days బట్టి మార్కెట్లో కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు కూడా మనకి ఎస్టర్డే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 24,750 రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా పడవచ్చు అని చెప్పుకున్నాం. మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయిన నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది. సో 24,750 లెవెల్ చాలా టైం టెస్ట్ చేసింది అనమాట. సో రివర్సల్ రావడానికి ట్రై చేసింది. బట్ ఎప్పుడైతే ఆ 24,750 బ్రేక్ అయిందో ఫర్దర్గా 100 పాయింట్స్ మళ్ళీ కూడా పడిందనమాట. ఓవరాల్గా మోర్ దెన్ 200 నుంచి 230 పాయింట్స్ అరౌండ్గా నిఫ్టీ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో ఒకవేళ ఈ ఫాల్ కంటిన్యూ అయితే మార్కెట్ ఎక్కడ దాకా పడవచ్చు అంటే కనుక మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసరికి 24,400 నుంచి 24,500 రీజన్ మనకి మేజర్ సపోర్ట్ అనమాట. లాస్ట్ 3 times మనకి మార్కెట్ ఇక్కడి నుంచి రివర్సల్స్ అనేవి వచ్చాయి. సో ప్రీవియస్గా కూడా ఈ రీజన్ చాలా టైం టెస్ట్ చేసింది అనమాట. సో ఈ రీజన్ మనకి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ నిఫ్టీ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 24,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ ఉంది. సో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కాబట్టి కొంత మార్కెట్ పాజ్ ఎక్కడైనా తీసుకొని కొంత రివర్సల్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా 24,400 నుంచి 24,500 మనం మండే అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఈ రీజన్ టెస్ట్ చేసి ట్యూస్డే ఎప్పుడైనా కొంత రివర్సల్ వస్తే మళ్ళీ మార్కెట్లో స్లైట్ రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లేదు, ఇది బ్రేక్ అయితే కనుక ఇమీడియట్గా మనకి 24,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటుంది గైస్. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ నెక్స్ట్ మేజర్ సపోర్ట్స్ అనమాట. యూఎస్ టారిఫ్స్ వల్ల ఫార్మా సెక్టర్లో కొంత నెగిటివ్ ఉంది. ఓవరాల్గా మార్కెట్స్ కూడా బేరిస్తుండడం వల్ల కంటిన్యూస్ సెల్ ఆఫ్ ఎఫ్ఐఎస్ కూడా చేస్తుండడం వల్ల సో మార్కెట్లో ఫర్దర్ ఫాల్ కూడా ఉండే ఛాన్స్ ఉంది గైస్. సో అలాగే కొన్ని స్టాక్స్ గురించి అడుగుతున్నారు అంటే బీఎస్సీ స్టాక్ గురించి అడుగుతున్నారు. కొంతమంది 2,800 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకున్నాం, కొంతమంది 2,500 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకున్నాం. కంటిన్యూస్గా సెల్ ఆఫ్ కనిపిస్తుంది. సో యావరేజెస్ ఏ ప్రైస్ దగ్గర చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. సో 2,000 మంచి లెవెల్. సో ప్రీవియస్గా కూడా ఇది మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. బట్ ఎప్పుడైనా సరే పడుతున్నప్పుడు ఎప్పుడు యావరేజ్ చేయకండి. ఈ రీజన్లో కొంత స్ట్రాంగ్ రివర్సల్ వస్తే మనం యావరేజ్ అనేది చేసుకోవచ్చు కేసు. అలాగే మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఒకవేళ 2,000 మనం బ్రేక్ అయితే కనుక సో నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 1,700 నుంచి 1,750. సో 1 or 2 డిప్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో స్టాక్ ఫాలో అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే కనుక సెబీ ఏదైతే సో ఎక్స్పైరీస్ని ఎక్స్టెండ్ చేస్తూ మంత్లీ ఎక్స్పైరీ కింద కన్వర్ట్ చేస్తామని చెప్తుంది. సో అది కనుక నిజమైతే కనుక స్టాక్లో ఫర్దర్గా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా బీఎస్సీ స్టాక్ అనేది కొంత ఓవర్ వాల్యుయేషన్స్లో కూడా ఉంది. మనకి స్టాక్ పిఈ అబ్జర్వ్ చేస్తే కనుక 52 పిఈ ఉంది. జనరల్గా 20-22 అలా పిఈ ఉంటేనే మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నట్టు. బట్ స్టాక్ ప్రజెంట్ అయితే కనుక హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉంది. బట్ ఫండమెంటల్స్ వైజ్ చాలా బాగున్నాయి స్టాక్. సో ఆర్ఓఈ చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, 82,000 83,000 అరౌండ్గా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. మన ఇండియన్ మార్కెట్ ఉన్నంత వరకు ఎన్ఎస్సి బీఎస్సీ రెండు కూడా మార్కెట్లో ఖచ్చితంగా ఉండే ఎక్స్చేంజెస్. సో బీఎస్సీ ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. బట్ ఏదైతే రీసెంట్ న్యూస్ వల్ల అలాగే మార్కెట్ ట్రెండ్ వల్ల ఓవర్ వాల్యుయేషన్స్లో ఉండడం వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ఫర్దర్గా కూడా కొంత పడే ఛాన్స్ ఉంది. సో 1 or 2 డిప్స్ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా యావరేజ్ చేసుకుందాం, ఒకవేళ హై లెవెల్స్లో అక్యూములేట్ చేసుకుంటే యావరేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మేజర్ సపోర్ట్స్ అయితే కనుక ఈ 2 రీజన్స్ మనకి మేజర్ సపోర్ట్స్ అనమాట. సో ఇది మనకి బీఎస్సీ గురించి. అలాగే సిడిఎస్ఎల్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నాం. రీసెంట్ టైమ్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. 1,800 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు చాలామంది అడిగారన్నమాట 1,750 1,800. సో ఈ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోకండి. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ వస్తుంది. ఐపీఓ ఫర్దర్గా కాంపిటీషన్ ఐపీఓ వస్తే కనుక ఖచ్చితంగా స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చెప్పేసి సో సిడిఎస్లో కూడా కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రజెంట్ అయితే కనుక 1,500 మేజర్ సపోర్ట్, 1,450 నుంచి 1,500 సపోర్ట్. అది రీజన్ కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ కొంత నెగిటివ్ ఉండడంతో స్టాక్ కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్ చూస్తే కనుక 1,400 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి ఇదే రీజన్ టెస్ట్ చేసింది. సో ప్రీవియస్గా కూడా అరౌండ్గా 1,400 రీజన్ నుంచి రివర్సల్ వచ్చిందనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెటర్. సో 1,400 రీజన్స్ అలాగే
1050 నుంచి 1100 రీజన్స్ ఈ 2 డిప్స్ మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు గైస్. ప్రీవియస్గా ఆల్మోస్ట్ 2000 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అయ్యి ఈ రీజన్స్కి వచ్చినప్పుడు కూడా మనం 2-3 వీడియోస్లో డిస్కస్ చేస్తాం. అక్కడి నుంచి మంచి ర్యాలీ కనిపించింది, మళ్ళీ మంచి ఫాల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఏమైనా రివర్సల్ వచ్చి పైకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1050 నుంచి 1100 కూడా మంచి లెవెల్స్ అనమాట. సో CDSLకి అలాగే కొన్ని స్టాక్స్ గురించి, మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ ఫాల్లో మనం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని స్లోగా అక్యూములేట్ చేసుకోదగ్గ స్టాక్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్ కేసు. సో రీసెంట్ టైమ్స్లో కొచ్చిన్ షిప్ యార్డ్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. ప్రీవియస్గా ఆల్మోస్ట్ 3000 లెవెల్స్కి వెళ్ళింది, అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్. ఆ తర్వాత మళ్ళీ కూడా ఆల్మోస్ట్ 1250 నుంచి స్ట్రాంగ్ రివర్సల్ అయ్యి 2500 దాకా వెళ్ళింది. రీసెంట్ టైమ్స్లో కూడా మార్కెట్ ఏదైతే రివర్సల్ వచ్చినప్పుడు స్టాక్లో రివర్సల్ అనేది వచ్చిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ మనకి 1750 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, 1250 నుంచి 1300 కూడా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. లాంగ్ రన్లో అయితే కనుక 1 or 2 డిప్స్ మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి, ఫర్దర్గా పడిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ BDL కూడా సో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 2000 లెవెల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి సో ప్రెజెంట్ 1500 ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. సో ప్రీవియస్గా మనకి రివర్సల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1400 నుంచి 1420 రీజన్లో మనకి రివర్సల్ అనేది వచ్చిందనమాట. సో వెయిట్ ఫర్ ప్రెజెంట్ అయితే కనుక ఫాలో అవుతుంది. ఈ రీజన్ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనకి 1000 నుంచి 1050 కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా టెస్ట్ చేసింది. సో 1 or 2 డిప్స్ మనం యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ వ్యూ సో హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ అనమాట. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ మనకి 1800 1900 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ, ఫ్యూచర్ గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక మంచి ఫాల్లో దొరుకుతుంది. సో ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది, మార్కెట్ ఫాలో అవుతున్న వల్ల స్టాక్ కూడా ఫాలో అవుతుంది. సో స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1000 నుంచి సో 1100. సో ఈ రీజన్లో మనం యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. ప్రజెంట్ పడుతుంది పడినండి 1200 బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా మనకు మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. 1000 నుంచి 1100 రీజన్ మంచి లెవెల్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కేపీ టెక్నాలజీస్కి. అలాగే టాటా ఎలక్సీ కూడా సో ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఆల్మోస్ట్ మనకి 9000 రూపీస్ దగ్గర ఉండే స్టాక్ 5000 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా 5000 నుంచి మల్టిపుల్ టైమ్స్ మనకి అరౌండ్ 5000 లెవెల్స్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ మనకి రివర్సల్ వచ్చిందనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ పర్స్పెక్టివ్ ఈవెన్ టాటా ఎలక్సీ కూడా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అనమాట. ప్రజెంట్ పడుతుంది 5000 చాలా మంచి లెవెల్. ఎవ్రీ 1000 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ సో 5000 అలాగే 4000 లెవెల్స్ మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ 9000 లెవెల్ స్టాక్ కనుక 4000 లెవెల్స్కి వస్తే కనుక సో చాలా మంచి ప్రైస్ దగ్గర దొరుకుతున్నట్టు. స్టిల్ కొంత వాల్యుయేషన్స్ పరంగా కొంత హై ఉన్న బట్ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, గ్రోత్ పర్స్పెక్టివ్ ఉన్న స్టాక్. సో ఇది మనకి టాటా ఎలక్సీ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి JSW ఎనర్జీ అనమాట. సో ఇది కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ 300 రూపీస్ స్టాక్ కాస్త 800 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రజెంట్ అయితే కనుక మనకి 500 లెవెల్స్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ ఫాల్ అవుతుంది. సో 480 నుంచి 500 సో స్లైట్ సపోర్ట్ రీజన్ అనమాట. అలాగే 400 కూడా సో ప్రీవియస్ సపోర్ట్ రీజన్ అనమాట. 1 or 2 డిప్స్ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సో JSW ఎనర్జీ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జూబిలెంట్ ఫుడ్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మల్టిపుల్ టైమ్స్ ఈ పర్టికులర్ స్టాక్ 550 నుంచి 600 రీజన్ నుంచి సో స్ట్రాంగ్ రివర్సల్స్ వచ్చాయన్నమాట. లాంగ్ టర్మ్ వ్యూ జూబిలెంట్ ఫుడ్ కూడా చాలా మంచి కంపెనీ అనమాట. సో 1 or 2 డిప్స్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఒకవేళ 600 550 500 ఇలా సో యాడ్ చేసుకొని డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలా మంది అడుగుతుంది కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ గురించి అనమాట. రీసెంట్గా మనకి రిజల్ట్స్ పాజిటివ్ ఉన్న కొంత సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ప్రీవియస్గా ఇష్యూ ఉన్నప్పుడు సో ఆల్మోస్ట్ 800 స్టాక్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపించింది. ప్రజెంట్ 450కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో చాలామంది టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ వ్యూ అని. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి IPOలో లిస్ట్ అయినప్పుడు అరౌండ్గా 60 ప్రైస్ దగ్గర లిస్ట్ అయింది. అక్కడి నుంచి చాలా మంచి ర్యాలీ ఇచ్చి ఆల్మోస్ట్ 800 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది గైస్. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. సో ఆల్మోస్ట్ 800 స్టాక్ కాస్త 400 లెవెల్స్కి అరౌండ్గా వస్తే కనుక సో 400 నుంచి 420 రీజన్స్కి వస్తే కనుక ఆల్మోస్ట్ 50% డౌన్లోకి మనకు దొరుకుతున్నట్టు. సో ప్రజెంట్ అయితే కనుక సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది, పడినాయండి. సో ఈ రీజన్లో మల్టిపుల్ టైమ్స్ మనకి రికవరీ కనిపించింది. ఇక్కడ కూడా చూడండి స్ట్రాంగ్ ర్యాలీ నుంచి వచ్చింది. సో ఈ రీజన్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. సో 400 నుంచి 420 ఒకవేళ 450 లెవెల్ బ్రేక్ అయితే కనుక ఈ రీజన్స్
లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 or 2 డిప్స్ యాడ్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఎన్హెచ్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ చాలా బాగా పెరిగింది. సో స్టిల్ లాంగ్ టర్మ్ వ్యూ మంచిగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 2300-400 లెవెల్స్ దగ్గర నుంచి ప్రజెంట్ మార్కెట్ ఫాల్లో కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 months సో మనకి ఏదైతే సైడ్ వేస్ వెళ్ళింది, ఎప్పుడైతే ఆ రేంజ్ బ్రేక్అవుట్ వచ్చిందో చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫండమెంటల్స్ కొంత బాగున్న కంపెనీ అనమాట. 1700 అలాగే 1500 లెవెల్స్ కొంత మంచి లెవెల్స్ గైస్. సో ఇది మనకి ఎన్హెచ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్హెచ్పిసి. సో 100 రూపీస్ బిలో స్టాక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి 120 లెవెల్స్కి అరౌండ్గా వెళ్ళిందనమాట. సో ప్రజెంట్ అయితే కనుక ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 70 నుంచి 75 రీజన్ నుంచి ఇంకా 90 రీజన్స్లో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ ఫాలో అవుతుంది, ఫర్దర్ ఫాలో అవనియండి. సో 75 రీజన్కి అరౌండ్గా వచ్చినప్పుడు మనం యాడ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఎన్హెచ్పిసి కూడా మనకి డీసెంట్గా గ్రోత్ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఆర్వీఎన్ఎల్ అనమాట, రైల్వే సెక్టర్కి సంబంధించిన స్టాక్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి 50-60 రూపీస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 25-30 రూపీస్ నుంచి కూడా స్టాక్ అనేది ఆల్మోస్ట్ 650 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రజెంట్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. నెక్స్ట్ 1 to 2 years టైం ఇస్తే కనుక మనకి రైల్వే సెక్టర్ స్టాక్స్ కొంత భూమి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే కనుక ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. ప్రీవియస్గా కూడా మనకి 300 లెవెల్స్ వచ్చినప్పుడు డిస్కస్ అనేది చేస్తాం. సో 300 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ యాడ్ చేసుకొని 1 or 2 డిప్స్ యాడ్ చేసుకోండి. ప్రజెంట్ ఫాలో అవుతుంది. సో 300 నుంచి 320 రీజన్స్లో కొంత క్వాంటిటీ, అలాగే 250 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి కొంత హై లెవెల్స్లో ఉంటే కనుక టైం ఇవ్వండి. 1 to 2 years టైం ఇస్తే కనుక రైల్వే సెక్టర్ స్టాక్స్ కొంత అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి ఆర్బీఎన్ఎల్ గురించి అనమాట. సో ఇవన్నమాట ఒక 10 స్టాక్స్ ఏవైతే మిడ్ క్యాప్కి సంబంధించినవి ఫండమెంటల్స్ బాగుండి మంచిగా ఫాల్లో దొరుకుతున్న కంపెనీస్ అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. Thank you so much for watching. Have a nice day guys.